ఉంటానన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తమ అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లిలో జనసేన పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారాయన. తన గెలుపు కోసం పనిచేసిన అందరినీ గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి, సుపరిపాలన అందించడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని చెప్పారు ఎమ్మెల్యే బొలిశెట్టి. ఎవరికే భయపడేది ప్రాణం ఉండగా నా మనుషులు కానీ నేను కానీ టచ్ చేసి ధైర్యం ఎవరికి లేదు. నేను అది చూసుకునే బాధ్యత నాది. కొన్నిసార్లు వెక్స్ అవుతూ ఉంటాం. రాజకీయాలు ఎందుకు వచ్చామని. ఇప్పుడు రాజారావు గారు ఉంటాడు, ఆయన బోల్ డబ్బులు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయిన తర్వాత ఏమి చేయనప్పుడు 10 మంది విమర్శించినప్పుడు మన కుటుంబానికి రాజకీయం ఎందుకు రా బాబు అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఈ రాజకీయాలకు నేను సూట్ అవును అని. రాజకీయం అంటే చేతం రాదు, నాకు డెవలప్మెంట్ చేతం వచ్చు. నాకు పనిచేశారు కాబట్టి విశ్వాసంగా పనిచేస్తాను. అదే విశ్వాసంగా పని చేయించుకోండి, అంతేగాని వార్నింగ్లు కాబట్టి భయపడే పరిస్థితి మాత్రం ఉండదని సభ ద్వారా నేను మిత్రులందరూ కూడా తెలియజేస్తాను. అందరూ కలిసి పోరాటం చేయవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ వస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మనకు కలిసి ఉండాలన్నది వాస్తవం. కాబట్టి కలిసి పనిచేస్తాం. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఓడిపోయాను. రాజకీయాల్లో ఉన్నది కూడా మనుషులే, మనకు కూడా మనసు ఉంటుంది, కుటుంబం ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడడం అనేది సంస్కారం కాదు. నేను కన్నాలేసిన డబ్బు అంతా ప్రజలకు ఇస్తానని చెప్పి నీకు ఓట్లు వేస్తాను. నువ్వు పీకిలు కొత్త కోయించుకుంటాక 5 సంవత్సరాలు చూసావు, నీ కోసేస్తారేమో కానీ కోయించుకుంటాక సిద్ధంగా లేవని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేదికతో తెలియజేస్తూ ఉన్నా.